చరిత్ర జనసేనతో కూడా మాట్లాడి నేను మీకు మళ్ళీ ఇస్తాను ఇంకోసారి టర్న్. కోసంపూర్ శ్రీనివాస్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో పర్యటించి ఉదయం 10 నుంచి 12:30 మధ్యలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంటే మీకేమనిపిస్తుంది, విలువలు విశ్వసనీయత అంటే ఇది కదా? వి చంద్ర గారు, మీకు ప్యానెల్లోని పెద్దలందరికీ నమస్కారం అండి. అంటే చేతల ప్రభుత్వానికి చేతకాని ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటన్నది ప్రజలు చూస్తున్నారు ఈ రోజున. గతంలో ప్రతి ప్రభుత్వం దేశంలోని వారు కారణమైనటువంటి అవకాశాలను బట్టి ప్రతి రాష్ట్రంలోని కూడా పేదలకు పెన్షన్లు ఇవ్వడం అనేది కార్యక్రమాలు ఉంటాయి. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని ఒక ఏదో అసాధ్యాన్ని ఏదో సుసాధ్యం చేసేసామేమో అన్నట్టుగా మీరు చెప్పినట్టుగా అది చేయడమే కాకుండా ఎలక్షన్ టైంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఆ రోజున ఎలక్షన్ కమిషన్ చెప్పింది కేవలం వాలంటీర్లతో నగదు పంపిణీ చేయొద్దని మాత్రమే చెప్పింది తప్ప పెన్షన్ కార్యక్రమం అందించొద్దని చెప్పలా. అయినా కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మేము చేసేటువంటి అవాతాతలకు ఇచ్చేటువంటి నగదు పంపిణీని చేయకుండా చేస్తున్నాయని చెప్పేసి అబద్ధం మాటలు చెప్పడమే కాకుండా ఆ రోజున మంచాల మీద తీసుకొస్తా ఎంత హడావిడి చేశారో, ఆ ఎండల్లో దాదాపు 30 మంది పైన మరణాలకు కారణమయ్యారో మనం ప్రత్యక్షంగా చూసాం. ఈ రోజున ఏదైతే మా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో ఆ హామీని ఒక పండుగ వాతావరణంలో నిజంగా ఎంత సంతోషిస్తున్నారంటే దాదాపు 1,25,000 మంది మనకి గ్రామ సచివాలయ వార్డు ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళతోటి ప్లస్ కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారు స్వయంగా అందించారు. డిప్యూటీ సీఎం గారు కూడా ఇస్తున్నారు. అంటే మాక్సిమం నాకు తెలిసి 100% ఈ రోజు అయిపోతుంది. ఏదైనా అరాకొర ఎక్కడ మిగిలిన ఊళ్ళో లేని వాళ్ళకని కొంచెం అటువంటి ఏమైనా ఉన్నా రేపొద్దున అయిపోతుంది అంటుంది. ఒక రోజు అద్భుతంగా జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని గతంలో ఎన్ని రకాలుగా అంటే ప్రజలంటే వాళ్ళకి ఒక చులకన భావన, మేము ఇచ్చేవాళ్ళం వాళ్ళు పుచ్చుకునేవాళ్ళం అనేటువంటి చులకన భావంతో వాళ్ళు ఎలా చేశారు, ప్రజలే మాకు పాలకులు, మా పాలకులైనా దేవుళ్ళైనా ప్రజలే అనేటువంటి విధానంతో చేసేటువంటి ప్రభుత్వం అయితే ఎలా ఉంటుందో అనేది ఈరోజు చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే విజయచంద్ర మీకు గుర్తుందో లేదో 2019 మే 30న అతను ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ రోజు ప్రకృతి చెప్పింది ఏం జరగబోతుందో రాష్ట్రంలో అన్నది. మేము మన 13వ తారీఖున కూడా ప్రభుత్వం ప్రమాణ స్వీకరించి ఎంత అద్భుతంగా జరిగిందో కార్యక్రమం మనం చూసాం. ఎందుకంటే ఒక మంచి మనసుతో చేసే కార్యక్రమానికి ఏదైనా సరే ప్రజల సహకారంతో పాటు ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఈరోజు అదే జరుగుతుంది. అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా అక్కడ ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే వారి కాళ్ళ మీద వాళ్ళతో కష్టపడి సంపాదించుకోలేకుండా ఉంటారో వాళ్ళు వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఒంటరి మహిళలే కావచ్చు, ఎవరైనా అటువంటి వారికి మేము ఉన్నామనేటువంటి భరోసా ఇవ్వాలి. అటువంటి ఇచ్చేది కూటమి ప్రభుత్వం అది. అలా కాకుండా దాంతోపాటు బడుగు బలహీన వర్గాలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి సంపాదించుకున్నటువంటి స్టేజ్ కూడా కల్పించాలి. ఈ రెండు ప్యారల్గా జరగాలి. అంటే ఒక పక్కన సంక్షేమం అందిస్తానే ఒక పక్కన అభివృద్ధి కూడా చూపించాలి. అంతే తప్ప అందరూ కూడా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈ నెల అసలు మాకు డబ్బులు వస్తాయా రావా, పెన్షన్ వస్తుందా లేదా, ఈరోజు ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అని భయంతో గడిగేటువంటి వాతావరణం గత 5 సంవత్సరాలు మనం చూసాం. అంటే భరోసా ఇచ్చేటువంటి ప్రభుత్వం ఎలా ఉంటుంది, బటన్ నొక్కి ఉత్తుత్తి బటన్ పైగా నొక్కేటటువంటి ప్రభుత్వం ఎలా ఉంటుందో మనం 5 సంవత్సరాలు చూసాం. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నా కూడా ఈ కార్యక్రమం మీద విషయం చెబుతున్నారు. ఎందుకంటే 17 రోజులు అయింది ప్రభుత్వం ఏర్పడి. ఆల్రెడీ వారి పత్రికల్లో నేను పదే చెప్తాను, మనసాక్షి లేని సాక్షి ఒకటి ఉంది కదా, ఆ పత్రికలో వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, విద్యార్థులు అల్లకల్లోలం అయిపోతున్నారు, వాళ్ళ కాలేజీల నుంచి గొడవలు పడుతున్నారు. అంటే అసలు ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా వీళ్ళ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన వల్లనే కదండి ఈరోజు పరిస్థితి. అంటే ఈ రోజున రాష్ట్రాన్ని ఆర్థికంగా అల్లకల్లోలం చేసి ₹1 లేకుండా ఖజానాలో చేసేసిన తర్వాత కూడా ఇచ్చిన మాట నిలబడి, అంటే విజయచంద్ర గారు మనం కుటుంబం కూడా అంతే కదా, ఒక అప్పు చేసామంటే అది మన బిడ్డలకి చదువుకోవడానికో లేకపోతే ఆరోగ్య సమస్యలకు హాస్పిటల్ ఖర్చులకో చేస్తాం తప్ప అప్పు చేసి మనం పప్పు కూడా తినాం. గత ప్రభుత్వం అదే చేసింది. ఎందుకు అప్పు చేసిందో తెలియదు. దాదాపు 12 లక్షల కోట్లు అప్పులు చేసింది. మేమేమో 2.5 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఇంచుమించు మేము సంక్షేమ పథకాలకు అందించామని చెప్తున్నారు. కానీ మిగతా డబ్బు అంతా ఏమైపోయిందో మనకు తెలియదు. ప్రతి నెల కూడా ఉద్యోగులు మళ్ళీ వాళ్ళ జీతాల గురించి ఎదురు చూసే పరిస్థితి. అంటే రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం ఏమైపోయిందో తెలియదు. అంటే సంపదకైనా ఆదాయం సృష్టించడానికి వాళ్ళకి తేడాలు తెలియదు. అంటే అటువంటి వాతావరణం నుంచి ఈ రోజున పనిచేసే ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది, ప్రజలు ఏ విధంగా ఆహ్వానిస్తారు, ఎంత సంతోషంగా ఉంటారు, నిజంగా ఒక విధమైనటువంటి పండుగ వాతావరణం.
ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈ రోజున పేద ప్రజలు ఇళ్లకి వెళ్ళి మరీ ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో చేసి చూపిస్తున్నాం. ఎందుకంటే ఈయన పంచాయతీరాజ్ వ్యవస్థకి లేకపోతే రెవెన్యూ వ్యవస్థకి మధ్య చిచ్చు పెట్టి అటు పక్కన ప్యారలల్గా ఇంకో కొత్త వ్యవస్థ సృష్టించి వాళ్ళు లేకపోతే అసలు ఈ పాలనే సాగదు. అసలు వీళ్ళు లేకపోతే అసలు నేను కరెక్ట్గా ఇదే రోజు 2 సంవత్సరాల క్రితం పోస్ట్ పెట్టానండి, వీళ్ళు పుట్టుముంచేది వాలంటీర్లే అని. అప్పుడు అందరూ మమ్మల్ని నానా రకాలుగా అన్నారు. అంటే ఈరోజు అదే జరుగుతుంది. అంటే ఆ వ్యవస్థ లేకపోతే ఇక పాలనే సాగదు. వాలంటీర్ల వ్యవస్థ అనేది దేశంలో ఎక్కడా లేనట్టు, మిగతా రాష్ట్రాలు ఎక్కడా జరగట్లేదు, ఎక్కడా సంక్షేమం ఇవ్వట్లేదు. అదే ఎలక్షన్స్ ముందు కూడా వీళ్ళు లేకపోతే వ్యవస్థ ఆగిపోతుందనే పిక్చరైజేషన్ అసలు ఇన్ని చెప్పారండి. అసలు దాన్ని ఆపడానికి మీరే ప్రయత్నించారనేది అందరినీ ప్రభుత్వం రాకపోతే మీకు పింఛన్ లేకపోతే మీ అవాతాతల మొఖాల్లో చిరునవ్వులో ఉండదు, ఈ మొత్తం కూటమి ప్రభుత్వం మొత్తం సర్వనాశనం చేస్తుందని ఎన్ని రకాలుగా మాయ మాటలు చెప్పినా ప్రజలు నమ్మారు. ఈ ప్రభుత్వం వస్తే మా జీవితాల వెలుగులు వస్తాయని చెప్పేసి ప్రజలు నమ్మారు. అందుకనే ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. అంటే ఇదే కంటిన్యూ అవుతే విజయచంద్ర గారిని చెప్తున్నాను, ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని చేసిన తప్పుకి ప్రజలు కోసం నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు.